అమ్మ గురించి పాట రాస్తారు, కానీ సాయి చంద్ నాన్న గురించి పాట రాశారు. నాన్న నాన్న నాన్న. అమ్మ గురించి రాశారు, అమ్మ గురించి రాయటం సాధారణంగా అందరూ చేస్తారు. నాన్న గురించి నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న అని కూడా ఒక పాట రాస్తున్నారు. ఇప్పుడు సాయి సంస్మరణలో దేవిప్రసాద్ గారిని వచ్చి మాట్లాడవలసిందే కోరుతున్నాను. దేవిప్రసాద్ గారు క్లుప్తంగా రండి సార్. కేటీఆర్ గారు మార్గ మధ్యలో ఉన్నారు, ఒక 10 నిమిషాల్లో చేరుకుంటారు. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, అమరవీరులకు సభకు నమస్కారం. సాయి చంద్ జ్ఞాపకం చేసుకోవడం, యాద చేసుకోవడం అంటే ఉద్యమాలని జ్ఞాపకం చేసుకోవడం, ప్రజా ఉద్యమాలను నెమరేసుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఈ జ్ఞాపకాల దొందర్ల నుండి సాయి చంద్ని అనేక విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉండి విద్యార్థి దశ నుండే ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ ప్రజా ఉద్యమాల నుండి ఎదిగి వచ్చినటువంటి సాయి చంద్. దయచేసి అందరూ కూర్చోవాలి. సాయి చంద్ని మనమందరం సంవత్సర కాలంగా, ఎందుకంటే చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడు, ప్రజా కళాకారుడు, అరుదైనటువంటి కళాకారుడు. అటువంటి కళాకారుణ్ణి కోల్పోవడం అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటుగా మనం అందరం కూడా భావించాం. తప్పకుండా సాయి చంద్ స్ఫూర్తితో, ఎందుకంటే ఇద్దరి కళాకారులు, ఒకరు గద్దరన్న అయితే 2 సాయి చంద్, ఇద్దరి అంతిమ యాత్రలు తెలంగాణ సమాజంలో ఎప్పుడూ గుర్తుండిపోయేలా వారు ఉంటాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి సాయి చంద్కు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ. కరువు నేల నుంచి వచ్చిండు సాయి, అందుకనే తన బిడ్డకి ఏమని పేరు పెట్టుకున్నాడంటే నది అని పెట్టిండు. బిడ్డ పేరు నది. నదిని ప్రేమించాడు. ముఖ్యంగా పాలమూరు గోసను పాడిండు సాయి చంద్. పాలమూరు కరువు దుఃఖాన్ని పాటలుగా పాడిండు. ఆ తర్వాత ఆ గోస తీరి చెరువులు నిండి మత్తడి దుంకి పాలమూరులో బంగారు పంటలు పండుతున్న సన్నివేశాన్ని కూడా అంతే ఉద్విగ్నతతో, అంతే ఒక ఆనందంతో కూడా సాయి పాడిండు. ఈ మొత్తం పరిణామానికి సాక్షి పాలమూరు ప్రజల ప్రతినిధి, సాయి చంద్కి ఎంతో ఆత్మీయులు. కేసీఆర్ గారికి ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉండి ఆయన కుడిభుజంగా మెదిలి పాలమూరు కరువు తీర్చడంలో కేసీఆర్ గారితో పాటు అడుగులో అడుగు వేసి నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి నిరంజన్ రెడ్డి గారిని ఇప్పుడు వేదిక మీదకి వచ్చి సాయి సంస్మరణలో 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభ నిర్వాహకురాలు వర్ధంతి, మొదటి వర్ధంతి సోదరి శ్రీమతి రజని, ఈ కార్యక్రమ నిర్వాహకులు శాసన మండలి సభ్యులు సుప్రసిద్ధ కవి, రచయిత, గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు, పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా వచ్చి ఉన్నారు. పేరు పేరున అందరికీ. పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సోదరి సునీత గారు, సోదరులు రసమయ్య బాలకృష్ణ గారు, సోదరులు నరేందర్ రెడ్డి గారు, సోదరులు వెంకట్ గారు, వెంకటరాములు గారు, రామచంద్ర నాయక్ గారు, ఇంకా పలువురు, రామూర్తి గారు, చాలామంది వచ్చున్నారు.
సాయి అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు, కళాకారులు, మా దేవిప్రసాద్ అన్న, చాలామంది, ఎర్రోళ్ళ శ్రీనివాస్, బాలరాజ్, పలువురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. అందరం పుడుతుంటాం, గిడుతుంటాం, అందరికీ తెలిసిన విషయమే. బ్రతికుండేటువంటి వాళ్ళలో చాలామంది రోజు చచ్చిపోతూనే ఉంటారు. జీవితాన్ని సార్థకతం చేసుకునేటువంటి యోగ్యత లేకనో అశ్రద్ధతోనో. కొద్దిమంది మరణించిన తర్వాత జీవిస్తారు, శాశ్వతంగా జీవిస్తారు. అట్లా మరణానంతరం కూడా జీవించేటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో సాయి చంద్ ఒకరు. అందుకే ఆయన అమరుడు. జీవించినంత కాలం చాలా తేజస్సుతో, చాలా పదునుగా మాట్లాడి, సాయి కేవలం గాయకుడు కాదు, కాలం కలిసి వస్తే చట్టసభలలో ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆ అర్హత దక్షత ఉన్నటువంటి వ్యక్తి. అది ఆనాడే చెప్పినాం, కానీ కాలం ఆయన మధ్యలో కాటేసి తీసుకొని పోయింది. సాయి గాత్రం పోయిన శాసనసభ ఎన్నికలలో ఉంటే బహుశా ఇంకో 5-10 సీట్లు, బార్డర్లో పోయినటువంటి సీట్లని కూడా వచ్చేవేమో అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మేము అనుకున్నాం. ఈ సభకు వచ్చి కూర్చుంటున్న సమయంలో, అందరు సెటిల్ అయ్యేటువంటి సమయంలో నిర్వాహకులు తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు కానీ, దేశపతి గారు కానీ, అందరూ నిర్వాహకులంతా కూడా అనేక సందర్భాల్లో మన వాళ్ళందరినీ కొద్ది సమయంలోనే ఇక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ కాండి, కూర్చోండి అని చెప్పడానికి నానా దంటాలు పడాల్సి వచ్చింది. 5-10 లక్షల మంది సభ జరిగేటువంటి చోట ఒక్కరు కూడా కదలకుండా నిశ్శబ్దంగా అశాంతం సాయిని ఫాలో అయ్యేంత సంమోహన శక్తి ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి పాటగాడు, మాటగాడు సాయి. అట్లా అలవోకగా సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వక్త సాయి. అనేక సభలు కలిసి పంచుకున్నాం. నాకంటే 2 దశాబ్దాల పైబడే చిన్నవాడు, ఇంకా ఎక్కువే చిన్నవాడు అనుకుంటా. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ విద్యార్థి సంఘంలో పనిచేసినానో, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, యూనివర్సిటీ విద్యార్థి ఉన్నప్పుడు అదే విద్యార్థి సంఘంలో పనిచేయడం ఒక యాదృచ్ఛికమైన కూడా అన్నింటికి మించి పాలమూరు కరువు జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి వాడు, కష్టాల్ని చూసినవాడు, కరువు నేల దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. గోరెడ్డి పాటలు కావచ్చు, మిత్ర పాటలు కావచ్చు, తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైనటువంటి పాటల్ని, పాటలో ఉండేటువంటి సాహిత్యానికి 100% మెరుగులద్ది రిఫైన్ చేసి ఆ పాటను అట్లా గుండెల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి. మిట్టపల్లి సురేందరు ఈ సంస్మరణ సంచికలో ఆయన చెప్పినటువంటి మాటలో చూసిన నేను ఇందాక, నేను రాసినటువంటి పాట, ఆ పాటకు నిజంగా ప్రాణం పోసింది సాయి అన్నాడు. అంత గొప్పగా నేను పాట రాసిన కానీ రాసిన దానికంటే ఎక్కువ ప్రాణం పోసింది సాయి అని చెప్పాడు. అట్లా 2011లో ఆ పాట ఏదైతే వచ్చిందో, రాతి బొమ్మల్లోనో కొలువైన శివుడు అనేటువంటి పాట, తెలంగాణలో ఉండేటువంటి ఫలానా గుండెను కదిలియలేదు, ఫలానా గుండెకు తడి తగలలేదు అనడానికి ఆస్కారం లేనంత గొప్పగా సాయి ఆ పాటను పాపులర్ చేసి కదిలించేసింది. అది బహుశా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో సాయి చంద్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, రచయిత, కవి, గాయకుడు, వక్త అమరుడైతాడు. ఆయన పేరు మీద గుర్తుపెట్టుకోవాలని చెప్పే కావచ్చు, ఆ ఊరికి అమర చింత అని పెట్టినారు. చింత అంటే శాశ్వతంగా ఆలోచించాల్సిందే, చింత చేయాల్సిందే. ఆ అమరుడు యొక్క అమర చింత. ఆ అమర చింతకు సల్యూట్, పాలమూరు మట్టికి సల్యూట్, తెలంగాణకు సల్యూట్. సాయి ఉంటాడు, మన వ్యాధిలో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. సాయి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా సాయి సహచరి రజనికి ఎక్కడ ఏ లోటు రాకుండా హరీష్ రావు గారు ఉన్నారు, ఆయనతో పాటు మేమందరం ఉంటామమ్మా. చింత చేయొద్దు, ఎప్పుడు ఏ విషయానికి చింత చేయొద్దు.
నీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నీ ఆలోచనలకు అండగా అన్ని సందర్భాల్లో ఉంటామని చెప్పి ఆ జిల్లా నుంచి సాయితో కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినాం, అనేక గంటలు మాట్లాడినాం, అనేక సార్లు ప్రయాణం చేసినాం. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినం వనపర్తి జిల్లాలో ఆయన పాల్గొన్నాడు. నాకు వనపర్తికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటుందన్న, నా జిల్లా అయినందుకంటే కూడా మీ దగ్గరికి రావాలంటే ఎక్కువ ఆనందంగా ఉంటుందని ముచ్చటపడేటువంటి వాడు. ఆ రోజు తను చేసినటువంటి ఉపన్యాసం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తదుపరి అక్కడ రైతు వేదికలో ఓ రోజు మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇప్పటికి ఉంది. అద్భుతమైనటువంటి ఉపన్యాసం, మీరు నమ్మరు అసలు ఎంత గొప్ప ఉపన్యాసం. బహుశా మళ్ళా సాయిని మాట్లాడమన్నా అదే ఉపన్యాసం, అదే సందర్భాన్ని ఉదరించి అంత గొప్పగా మాట్లాడడం, అంత గొప్పగా మాట్లాడిన ఆ రోజు, అంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడి. దురదృష్టవశాత్తు ఇవాళ దినన్నాడు గుండెపోటుతో మనకు దూరమైనాడు భౌతికంగా. ఇవాళ ఆయన అప్పుడే మొన్న రజని అన్న 29 కార్యక్రమం తలపెట్టినాము, హరీష్ అన్నని కలిసి వచ్చినా చేద్దామని చెప్పి మొత్తం భరోసా ఇచ్చినారు అన్నని అంటే సంతోషం అని చెప్పిన. అప్పుడే ఏడాది అయిందా అన్ననే, అప్పుడే ఏడాది అనిపించలే. కాలం మన చేతిలో ఉండదు, సాగుతానే ఉంటుంది. కాలంలో మనం అంతర్భాగమై ఆ కాలం మనకు ప్రజలకు అనుకూలంగా బరల్చేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మనం మనుషులుగా చేయాల్సినటువంటి పని. పరీక్ష సమయం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళే నిజమైన ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తారు. ఇలా తెలంగాణ సమాజం కొన్ని ఒడిదొడుకుల మధ్యలో ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాబలాన్ని అంచనా వేసేటువంటి ఓ కృత్రిమ వాతావరణం నెలకొని ఉంది. కానీ అది శాశ్వతం కాదు. అంతిమంగా తెలంగాణ ఉచ్ఛ్వాస నిశ్వాసలే శాశ్వతం. తెలంగాణ కోసం మనం అందరం ఉన్నాం. తెలంగాణ కోసం ఉన్నటువంటి సాయిని యాద్ చేసుకోవడం అంటే తెలంగాణ నిలబెట్టుకోవడమే అని చెప్పి మనం అందరం కూడా పునఃప్రతిజ్ఞ బునాలని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం అందరికీ. జోహార్లా మరవీరులకు.